ॐ ऐं सरस्वत्यै नमः। ॐ अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ॐ या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिनामदूतं मनसा स्मरामि। हरिः ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా హరిః ఓం. ఈరోజు మనం ఉపదేశ సారంలో 7వ శ్లోకంలో ఉన్నాము. ఒకసారి అనుకుందాము. ఆజ్యధారయ శ్రోత్రసాసమం సరళ చింతనం విరళ తత్పరం అంటున్నారనమాట. అంటే ఇక్కడ ముందు శ్లోకంలో జపం గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు ధ్యానం గురించి మాట్లాడుతున్నారు. ఒకటి దానికంటే ఒకటి గొప్పది అంటే గొప్పదాన్ని చేయడం ముఖ్యం కాదు, గొప్పదానికి ఎదగాలి. అంటే పూజ చేసిన తర్వాత జపం చేయడం, జపాన్నిలో ఆనందం పొందాక ధ్యాన స్థితికి వెళ్ళాలి తప్ప, ఇది గొప్పదన్నారు కదా అని కర్మకాండని వ్యతిరేకించి, కర్మకాండ కన్నా జపం గొప్పది అన్నారు కదా అని జపాన్ని చేసి కర్మకాండని వ్యతిరేకించే పనులు ఎప్పుడూ కూడా చేయకూడదన్నమాట. మనం ఎప్పుడూ కూడా ఎదగాలి అంటే ఒకటి విడిచిపెట్టి ఎదగడం కాదు, అన్నీ చేసి ఎదగాలి. ఇది నిజమైన సాధనా ప్రక్రియ అన్నమాట. అలా చేసినప్పుడే అందులో మనం పాస్ అవ్వగలం. ఒకటి మానేసాము అంటే ఒకటి ఫెయిల్ అయినట్టే కానీ ఒకటి పాస్ అయినట్టు కాదు కదా. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని సాధనాపరంగా ఎదగాలి అనేది మన యొక్క దృష్టి పెట్టి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేసే ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ మన యొక్క సాధన గురించి మాట్లాడుతున్నారు. ఏమనంటే సరళ చింతనం, 2వ లైన్ చూడండి. సరళ చింతనం విరళ తత్పరం అంటున్నారు. అంటే సరళమైన చింతనం. ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, సాధన అంటే ధ్యానం, ధ్యాన దశలో ఉండగా మన మనస్సు చింతనం ఎలా ఉండాలంటే చాలా సరళంగా ఉండాలి, నిరాటంకంగా ఉండాలి. అది విరళ చింతనం పరం అంటున్నారు. అంటే విరళతము అంటే మనసు ఎప్పుడైతే జ్ఞానం దిశగా కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి బయటికి పారిపోతుంది. ఎందుకంటే మనసు చంచలమైనది, అది లక్షణం కదా. అలా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మనం ఏమనుకుంటామంటే మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంటాం, మళ్ళీ వెళుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటుంది ప్రక్రియ. అంత మాత్రం చేత ఈ ప్రక్రియ ఏదో పెద్ద తప్పుగా మనం భావించి మనస్సుని నిందించే ప్రయత్నం ముందు చేయకూడదు. సాధనాపరంగా మనం నేర్చుకునే అభ్యాస దశలో ఉన్నప్పుడు మనము మనసుని కంట్రోల్ చేయడము అంటే కట్టి పాడేయడం కాదు, కట్టి పాడేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే మనకి ఉదాహరణకి రామాయణంలో రావణ వృత్తాంతం ఉంటుంది. రావణుడు ఏం చేస్తాడంటే చక్కగా సాధన చేస్తాడు. దేనికోసం అంటే ఈ ముల్లోకాలని కన్నా గొప్పవాడిగా ఉండాలని, తనే ధనవంతుడిగా ఉండాలని చక్కని అభ్యాసం చేస్తాడు. ఆ అభ్యాసం గట్టిగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడు ఈ యొక్క ఇంద్రియాలను తొక్కిపెట్టి చేశాడు. ఎప్పుడైతే సాధనా దశ నుంచి బయటకు వచ్చేసాడో ఇంద్రియాలు ఏమైనాయి అంటే అప్పటి వరకు తొక్కి పెట్టడం వల్ల అహంకారాలుగా కిరీటాన్ని అధిరోహించాయి అన్నమాట. ఆ అహంకారాలు ఏమేం చేశాయో రామాయణం అంతా మనకు చెప్తుంది.
ఇప్పుడు రావణాసురుడే కాదు, మనం కూడా అంతే. చూడు అంత దాకా ఎందుకు, మనం చాలా మంది ఈ ఈ మాల వేసుకునే వాళ్ళని చూస్తాం, లేదంటే కొన్ని రోజులు ఇలా ఉండాలి అని సాధన చేసేవాళ్ళని చూస్తూ ఉంటాం. అందరినీ కాదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. అయితే వీళ్ళు ఆ ఆ ఆ యొక్క సాధనా ప్రక్రియలో ఉన్నప్పుడు, మాలలో ఉన్నప్పుడు కానివ్వండి, ఇలాంటి ఆ, నిష్ట నిష్టలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా చక్కగా ఉంటారు. 30 రోజులు నిష్ట అని చెప్పి, లేదంటే 40 రోజులు నిష్టగాను వేస్తూ ఉంటారు పాపం. అంటే భగవంతుడి మీద అంతో ఇంతో భక్తి ఉండబట్టే కదా వేస్తారు. మళ్ళీ తిరిగి మళ్ళీ వారి స్వస్థితికి వచ్చేటప్పటికి ఆ యొక్క ఆ నిష్ట అనేది ఎగిరిపోతుంది. నిజానికి నిష్ట ఎందుకు అంటే భగవంతుడి మీద ఇష్టం కొరకు అయినప్పటికీ కూడా ఆ నిష్ట నిశ్చలంగా ఉండడం కోసం, అభ్యాసం అనమాట. చూడండి, పిల్లలు పరీక్ష రాయాలి అంటే ముందు కొంచెం అభ్యాసం చేస్తారు కదా నిష్టగా. ఏంటది, హోంవర్క్లని కానీ, దిద్దడాలని కానీ, రాసిందే మళ్ళీ రాయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. పిల్లల చేత చేయిస్తూ ఉంటాం. ఎందుకు? పరీక్షల్లో బాగా రాయడానికి కదా. అదే విధంగా జీవితంలో మనిషి కూడా నిష్ట ఎందుకయ్యా అంటే, ఈ అభ్యాసాల్లో నిష్ట కుదుర్చుకోవడానికి. అంతేగాని నిష్ట కొన్ని రోజులు పెట్టుకుని తర్వాత పూర్తిగా విడిచిపెట్టేసి అప్పుడేదో స్వేచ్ఛ వచ్చినట్టుగా, అప్పుడేదో అదేంటి మందిరంలోంచి బయటికి విడిచిపెట్టేసినట్టుగా, ఒక పావురానికి ఒక రామచిలకి స్వేచ్ఛ వచ్చినట్టుగా ఈ ఇంద్రియాల యొక్క ఘోష ఏదైతే ఉంటుందో చూసే వాళ్ళకి బాగోదు, మనం కూడా పాడైపోయే స్థితికి దిగజారిపోయే స్థితి వస్తుంది. అందుకనే ఈ నిష్ట దేనికి అన్న దృష్టి పెట్టుకోవాలి కానీ, మాల వేసిన దగ్గర నుంచి ఇంకా ఈ ఒక్క రోజు అయ్యింది, ఇంకా 29 రోజులు ఉంది అని లెక్కలు వేసుకోవడం, ఇంకా 28 రోజులు ఉంది, ఇంకా 27 రోజులు ఉంది, ఇంకా అయిపోతూ ఉంది, అబ్బా ఇంకా ఒక్క రోజు అనే ధ్యాస మైండ్కి మనం అలవాటు చేస్తూ ఉంటాం. ఇంకెన్ని రోజులు ఇలా అనమాట. ఇలా ఎప్పుడూ అలవాటు చేయకూడదు. ఇవాళ గడిచింది, రేపు గడవాలన్న ధ్యాస ఉండాలి. ఇది అలవాటు అవ్వాలి ఈశ్వర అన్న ధ్యాసతో మనం నిష్టగా చేసుకోవాలి. కానీ ఇవాళ పూర్తయింది అమ్మయ్య, రేపు ఇంకా ఎల్లుండా అని లెక్కలు ఎప్పుడైతే మనసుకి అలవాటు చేసామో అది ఆ రోజుకే పరిమితం అయిపోతుంది. ఆ 30 రోజులకే పరిమితం అయిపోతాయి. 31వ రోజుకి వీడి పరిస్థితి ఏమవుతుందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అలా మనకి అలవాటు చేయకూడదు. నిష్ట అంటే జీవితాంతం నిష్ఠగా ఉండాలి మనిషి. దీన్నే నియతి అన్నారు. ప్రకృతిలో ప్రతిదానికో నిష్ట ఉంటుంది, కానీ మనిషికి మాత్రం నిష్ట ఎందుకు పెట్టుకోవడం? మనిషి అంటే ఇక్కడ మనసు, మనిషి అంటేనే మనసు, మనిషి అంటే మిస్టరు మిస్సెస్ కాదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ నిష్ట కుదిర్చిన వాడే మహాత్ముడుగా, మహనీయుడిగా కొనియాడబడతాడు. అందుకనే ఇక్కడ కర్మ ఎలా చేయాలో భగవాన్ మహర్షులు చెప్పారు, జపం ఎలా చేయాలో చెప్పారు, అష్టమూర్తి తత్వంలో ఈశ్వరుడు ఎలా కనిపిస్తున్నాడో చెప్పాడు. ఆ ధోరణిలో మనం చెప్పుకుంటున్న ఈ గంట కూడా ఉండకపోవచ్చు క్లాస్, 30 నిమిషాల క్లాస్. ఈ క్లాసులో మనం చెప్పుకున్న పెద్ద పెద్ద విషయాలు, రోజంతా మననం చేసుకోవాల్సిన విషయాలు. నిజానికి ఆ 5వ శ్లోకంలో భగవాన్ చెప్పిన శ్లోకం నన్ను ఎంతో ఆనందింపజేసింది. ఎప్పుడూ మననం చేసుకుంటున్నాను ఈ మధ్య ఈ శ్లోకాన్ని నేను. ఏంటది? అష్టమూర్తి బృద్దేవ పూజనం. నిజమే కదండి. ప్రపంచంలో అష్టమూర్తి తత్వాన్ని మనం దర్శించగలిగితే అంతకన్నా గొప్ప పూజ ఏదైనా ఉందా అనిపిస్తుంది. అటువంటి దిశగా మనసు వెళ్ళిపోయింది అనుకోండి, సాధనా దశలో ఇది ఇప్పుడు ఏదైతే చెప్పారో ఏంటది, 2వ లైన్లో సరళ చింతనం. ఆ చింతనం అనేది చాలా సరళంగా జరుగుతుంది. అంటే మనమేదో స్కూల్కి పిల్లలు చూడండి ఏడ్చుకుంటూ వెళ్తారు, వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు 4 అయిపోద్దా, టైం అంకే ఉంటుంది దృష్టి అంతా కూడా. అదేవిధంగా ధ్యానం చేసే వాళ్ళకి దృష్టి బయట ప్రపంచం మీదకి వెళ్ళనివ్వకూడదు. అంటే ఎక్కువగా బాహ్య ప్రపంచంలో బాహ్య విషయాల పట్ల విషయాశక్తి అనేది మనసుకి అలవాటు చేయకూడదు. ఒకరిద్దరు ఏదైనా మాట్లాడుకుంటున్నా మనం వింటున్నా మనసు ఎక్కించుకోకూడదు. అది కొన్ని వినపడుతూ ఉంటాయి, మనం ఏం చేయలేం. కొన్ని కనిపిస్తూ ఉంటాయి, మనం ఏం చేయలేం, మన కర్మ అది. కానీ అవి మనసు పుచ్చేసుకోకూడదు. ప్రతి విషయాన్ని మనసు ఆపాదించేసుకోకూడదు. అందుకని ఈ సరళమైన చింతనం ఎలా ఉండాలంటే, మొదటి లైన్ ఆజ్యధారయ శ్రోత
సా సమం అంటున్నారు. అంటే ఎలా ఉండాలట? ఆజ్యము అంటే నెయ్యి. నెయ్యి అంటే కరిగించిన నెయ్యి. గట్టిగా ఉన్న నెయ్యి కాదు. మెల్టెడ్ అనమాట. దీన్ని జాగ్రత్తగా బాటిల్లో ఉందనుకోండి, వేరే బాటిల్లో వెయ్యాలి అంటే ఎలా ఏస్తాం మనం? దారలా ఏస్తాం. కాసేపు ఆగేస్తామా? వెయ్యం. అది పూర్తయ్యే వరకు నిష్ట పెట్టి చాలా జాగ్రత్తగా, కడు జాగ్రత్తగా కింద ఒలిగిపోకుండా జాగ్రత్తగా అలా వేస్తాం కదా! మన యొక్క సాధన అలా ఉండాలట. ఇంకో ఉపమానం చెప్తున్నారు. 2 ఉపమానాలు చెప్పారు. శ్రోతస సమం అంటే ఆజ్యధారయ సమం అని పెట్టుకోవాలి. ఈ సమం అనే మాట చివరిలో కూడా పెట్టారు కదా! అది రెండిటికి ఆజ్యధారయకి, శ్రోతసాకి కూడా మనము ఆపాదించుకోవాలనమాట. సమంగా ఉండాలట ఆ యొక్క ధార. అదే విధంగా శ్రోతస అంటే నది. నది యొక్క ప్రవాహం ఎలా ఉంటుందండి? ఆగి, ఆగి సముద్రంలో కలుస్తుందా? అలా కాదు కదా! నిరంతర ప్రవాహం అది. ఒక్కొక్కసారి మా కాకినాడలో ఈ గోదావరి సముద్రం సంగమ స్థానాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం చూసామనుకోండి, సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది. అసలేం భయం ఉండదు. కానీ ఈ గోదావరి కలిసే ఆ ఎజ్జు ప్రాంతంలో ఈ గోదావరి చేసే హడావుడి ఉంటదండి. నిజంగా ప్రకృతిలో మనం భగవంతుడిని చూడడం, ప్రకృతిని పరిశీలించడం, ప్రకృతిని ఆస్వాదించడం మనం అలవాటు చేసుకుంటే మనుషులతో సంబంధాలు తగ్గించుకుంటాం ముందు. సరే. ఎప్పుడైతే ఈ ఘోష ఎలా ఉంటుందంటే ఇంకొచ్చేసాను, ఇంక కలిసిపోతున్నాను అన్న భావన మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తది. మీలో ఎవ్వరైనా ఈ సంగమ స్థానాల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఈ మాట తప్పకుండా గుర్తొస్తదనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రతీదీ దానికి ఒక గమ్యస్థానం అనేది ఉంటుంది కదా! మనమైనా అంతే కదా! ఎన్నో ఊర్లు ప్రయాణం చేస్తాం. ఎన్నో టూర్‌లకి వెళ్తూ ఉంటాం. ఎన్నో దేవాలయాలు సందర్శించుకుంటూ ఉంటాం. ఎన్నో లగ్జరీ ప్రదేశాలకు కూడా వెళ్ళవలసి వచ్చిన సందర్భాలు ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా మనం అనిపిస్తాం, ఇంక ఇంటికెప్పుడెళ్తామండి అని అడుగుతాం. ఎళ్ళిపోతే బాగున్ను అనిపిస్తుంది. ఒక 2 రోజులకో, 3 రోజులకో. కనీసం మహా ఒక వారం రోజులకైనా ఇంటి మొహం పట్టే తీరుతాము, పట్టాలని కూడా మనకనిపిస్తుంది కదా! అదే విధంగా ప్రతి మనిషి, ప్రతి ప్రకృతిలో ప్రతీదీ కూడా ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరడానికి పరుగులు తీస్తూ ఉంటుంది. మనం గమనించాలి. కానీ ఒక మనిషి మాత్రం మన గమ్యస్థానం, మన మనసు అంటే ఇక్కడ ఆత్మ అనమాట. మనసుకి 2 పదాలున్నాయి. మనసు ఒక్కొక్కసారి బుద్ధితో కలుస్తుంది. ఒక్కోసారి మనసు ప్రకృతితో కలుస్తుందనమాట. ప్రకృతితో కలిసే మనస్సు గురించి ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. బుద్ధితో కలిసిన మనసునే ఆత్మగా పరిగణిస్తారు కదా! అప్పుడు దీని యొక్క బాధ సాధనా స్థితిలో ఎప్పుడూ ప్రపంచంలో పడి ఏడడం ఏంటి? ఈ ఆనందం అనేది శాశ్వతం గాదు. ఈ వినేటప్పుడు నిజంగా ఈ ఉపదేశ సారం అబ్బా! చాలా బావుంది కదా అనిపిస్తది. కానీ ఇది ఆచరణ మార్గంలో తెచ్చినప్పుడు ఏం చెప్పారు అన్న విషయానికి కన్‌ఫ్యూజ్ అయిపోయే తర్జన మర్జన. మనసుతో ఒక తర్జన మర్జన పడిపోతూ ఉంటుంది. మనసు కొంచెం ఒక రకమైనటువంటి ఎప్పుడు వినలేని పదాలు గాని, సత్యాన్ని మాట్లాడినప్పుడు మనస్సు పుచ్చుకోదు పాపం. అందుకని ప్రతి దానికి కూడా ప్రకృతిలో ఎలా గతి ఉంటుందో, మన మనస్సు అంటే ఆత్మ యొక్క గతి ఆ పరమాత్మ యొక్క సద్గతే. అలా జరిగినప్పుడు మనస్సు యొక్క ప్రక్రియలు కొన్ని మనం బాధ పెట్టాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనసు మాట వినదు కదా! అందుకని దాని యొక్క ఆహ్, యొక్క సాధన ఎలా ఉండాలంటే ఆజ్యధారయలా ఉండాలి. సోత్రసాలాగా ఉండాలట. ఎలా అంట నిరంతరం ఇవాళ కాసేపు ఏదో చెప్పాను కదా! సత్య గారు పాపం 3 గంటలు కష్టపడి వచ్చి చెప్తున్నారు. ఇవాళ చేద్దాము ఆవిడ బాధ భరించలేక అని రేపు హ్మ్. చేసి ఎల్లుండి మానేసామనుకోండి అది సమం అవ్వదు. సమం ఎందుకవుతుంది? అవ్వదు. అంటే సాధన ఎప్పుడూ కూడా గురువు మీద భక్తితో మొదలుపెట్టినా, లేదంటే స్నేహితుల ప్రోద్బలంతో మనం మొదలుపెట్టినా, ఏదో రకంగా మనం మంచి అనేది మనం స్టార్ట్ చేస్తాం గదా! పోనీ నచ్చో చేసినప్పటికీ అది ఎప్పుడు కూడా నిరంతరంగా సాగాలి. ఎక్కడైనా స్టాప్ వచ్చిందనుకోండి చాలా కష్టం. ఎందుకంటే ఒక వ్యక్తట నుయ్యి తవ్వుదామని అనుకున్నాడట. నుయ్యి అనుకుంటే ఒక 3, 4 అడుగులు తీసేటప్పటికి నీళ్లు రాలే. రాలేకపోతే పక్కకెళ్ళి మళ్ళీ ఇంకో గొయ్య తీశాడు. మళ్ళీ పడలేదు వాటరు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇక్కడ పడట్లేదు కదా అని చెప్పి అక్కడ ఓ 6 అడుగులు తీశాడు. ఆవేశం వచ్చింది. నీళ్లు పడలేదు.
హే దేవుడా నీళ్లు పడట్లేదు అని చెప్పి ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకో 7 అడుగులు తవ్వాడట. అయినా నీళ్లు పడలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 4, ఇక్కడ 3, మొత్తం ఎన్నైనాయి? అవన్నీ కలుపుకొని ఇక్కడే ఉన్న చోటే ఓ 100 అడుగులు తీసుకున్నాడు అనుకోండి కష్టపడి, నీళ్లు పడవ్వా? కొంచెం 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 తవ్వుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడా పడవు. జీవితంలో కూడా ఈ సాధన అనేది ఎవరో చెప్పారనో అది బాగుందని, ఇంకోళ్ళు చెప్తే ఆ స్వామీజీ చెప్పింది బాగుందని, మరొకరు చెప్తే ఆ సాధన బాగుందని, ఇవేవి బాగా లేవు, మన కర్మ సిద్ధాంతమే చాలా బాగుంది, జడంగా చేసేసుకుందాము, వస్తే పుణ్యం వస్తుంది, గాడిద గుడ్డు అని చెప్పి అక్కడ చేసి ఇక్కడ చేసి అక్కడ చేసి చేసుకుంటున్నాం అనుకోండి, అదేమవుతుంది? విరళతపరం. విరళతం అంటే నిరాటంకంగా సాగేదానికి, సాగిన దానికి అర్థం అనేది ఉండదు. ఆ గమ్యస్థానాన్ని వాడు చేరలేడు ఆగి ఆగి వెళితే. అందుకని దేన్ని కూడా ప్రధానంగా ఆధ్యాత్మిక విషయంలో అసలు ఆగకూడదు. దీనికి ఎక్కువ ఆటంకాలు, దీన్నే సాధక బాధకాలు అంటారు. మరి ఏంటో తెలియదు, ఈ ఆధ్యాత్మికంలో మనం భూతద్దం పెట్టి చూడడం వల్ల బాగా కనిపిస్తాయి. కాకపోతే లౌకిక విషయాల్లో కూడా ఆటంకాలు ఉంటాయి, మనం పట్టించుకో, ఎలాగన్నా చెయ్యాలరా అనుకోవడం వల్ల ఆ పనులన్నీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఆటంకం వస్తే ఆగిపోవడం వల్ల ఇవి ఎక్కడ పడినవి అక్కడే ఉండిపోతాయి అన్నమాట. అందుకని ఎలా ఉండాలట? సరళ చింతనం. సరళ చింతనం ఎలా చెయ్యాలి అంటే, గురువు దగ్గర కూర్చుని భగవంతుడి యొక్క గుణముపై, స్వభావంపై చింతన చేస్తూ ఉండడం. ఇక్కడ రమణ మహర్షి స్వామివారు సగుణ జ్ఞానం గొప్పదా, నిర్గుణ జ్ఞానం గొప్పదా, ప్రపంచంలో చాలా మందికి ఉండే డౌట్ ఇది. అసలు ఆ విషయాన్ని ఇక్కడ ఎత్తట్లేదు, ధ్యానం అన్నారంతే. అది ఏ ధ్యానమైనా గొప్పదే, ఎందుకంటే ఆ సగుణ రూపంలో ఉన్న స్వామి చైతన్యం కదా. ఎందుకంటే మనం భావన చేస్తున్నాం కాబట్టి. భావన చేయకపోతే జడమే, కానీ మనం భావన చేత భావన మాత్ర సంతుష్ట అన్నారు. భగవంతుడు ఏ రూపంలో మనం భావన చేసినా అది చైతన్య స్వరూపమే. నువ్వు భావన చేయడమే ప్రధానం కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మన సగుణ రూప జ్ఞానాన్ని కానీ లేకపోతే నిర్గుణ రూప జ్ఞానాన్ని కానీ అవలంబించవచ్చు. దీన్నే నిధిధ్యాసము అన్నారు. ఏమన్నారు? నిధిధ్యాసము. నిధిధ్యాసము అంటే ధ్యానమే. అయితే ఇది 3 రకాలుగా ఉంటుంది ప్రక్రియ అనమాట. అంటే శ్రవణ, మనన, నిధిధ్యాసం. ఈ నిధిధ్యాసం చెయ్యాలంటే ముందు చక్కగా మఠం వేసుకుని గురువు ముందు కూర్చుని శ్రవణం చెయ్యాలి. శ్రవణం చేసిన తర్వాత మనము పదే పదే మననం చేయాలి. ఆ మననం చేయడం కోసమే చూడండి, ఈ ఆధ్యాత్మిక క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరం కూడా ఎక్కువసేపు చెప్పరు. సాధనా క్లాసులు గంటలు 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 ఏదో పురాణం చెప్పినట్టుగా ఊదరగొట్టారు. అవి లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకనంటే ఎక్కువగా చెప్పితే మనసు పుచ్చుకోదు కదా. ఓ 30 నిమిషాలు 20 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకపోవడానికి కారణం అదే. మననం చేసుకోవడానికి మనసుకి అవకాశం కలిగించాలి. అందుకని శ్రవణ మననాల ద్వారా నిధిధ్యాసాన్ని, నిధి అంటే ఏంటి? అమూల్యమైనది. అది మనం మనస్సులోనే నిధిధ్యాసం అంటే ఈ ప్రపంచంలో అమూల్యమైనది భగవంతుడి కథలు తప్ప ఏమున్నాయండి? భగవంతుడు తప్ప ఏమున్నాడండి? ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం గురువు ముందు కూర్చుని ఇది అభ్యాసం చెయ్యాలి. ఆ విధంగా మనము ఆజ్యాధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళతపరం అంటే ఈ ఆగి మొదలుపెట్టి మళ్ళీ చేసి మొదలుపెట్టి అనేది ఒక బాహ్య కారణం అయితే, ధ్యానంలో ఉండగా కూడా మనసు ఒకసారి కరెక్ట్గా బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ బయట విషయాల్లోకి వెంటనే సర్రమని ఎవరో పిలిచినట్టుగా చూడండి, ధ్యానం మొదలు పెడతాం, ఓం నమ శివాయ అంటాం. ఓ 4 సార్లు 5 సార్లు అన్న తర్వాత నమ శివాయ. నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము, సామలకోట అనుకున్నారు అనుకోండి. అలా సామలకోట ఓం నమ శివాయ గుడికి వెళ్ళిపోయింది అనుకోండి మనసు, అంతవరకు బాగానే ఉంది. అక్కడ ఎవరితోనో మాట్లాడతారు, అక్కడి నుంచి అది అమలాపురం వెళ్ళి అనకాపల్లి వెళ్ళి అక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి. ఇదేమవుతుంది అప్పుడు? విరళత. ఏంటది? విరళత
ధ్యానము అంటారు. అంటే ఆగి వెళ్ళిపోవడం. అప్పుడు మళ్ళీ మధ్యలో గుర్తొస్తుంది, అయ్య బాబోయ్! ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయానని చెప్పి దాన్ని సర్రమని లాక్కొచ్చేసి మళ్ళీ ప్రజెంట్‌లో కూర్చోబెట్టేస్తాం అనమాట. ఇది చెప్పుకోవడానికి చాలా బాగా ఉంటాయి గానీ, నవ్వుకోవడానికి నిజంగా సాధకుడు చాలా బాధపడతాడమ్మా. ఇలా వెళ్ళిపోతుందేంటి? నిజానికి చాలా మంది అడుగుతూ ఉంటారు. మనసు నిలబడట్లేదండి, మనసు నిలబడట్లేదండి అని. మనసు నిలబడాలి అంటే ముందు చెప్పిన కర్మయోగాన్ని అవలంబించాలి. మనం ఇందాక చేసుకున్న జపయోగాన్ని కూడా అవలంబించినప్పుడే మనసు నిలబడుతుంది. అంటే బయట వాళ్ళతో మాట్లాడడం, బాహ్యంగా తిరగడం, అవసరమైతే తిరగాలి, అనవసరమైతే ఇంట్లోనే కూర్చునే ప్రయత్నం చేస్తూ నిజానికి ఇది అవలంబించక ముందు కన్నా అవలంబించిన తర్వాతే చాలా హాయిగా ఉంటుంది మనసు. ఏదైనా తిన్ననంత సేపే కదండి. తినడం మొదలు పెడితే మధురమైన పదార్థం గురించి నేను మాట్లాడుతున్నాను. అది బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తుందంటే మనం అనుభవించినప్పుడే. అనుభవమే ప్రధానంగా మనం భావించి ఈ ధ్యానం ఏదైతే ఉందో ఇది అందరూ సన్మార్గంలో అవలంబించి చక్కగా మనసుని ఇబ్బంది పెట్టకుండా, కొట్టకుండా, బాబాయ్ మీరు బాగానే మాట్లాడతారండి, మనసును కొట్టడం ఏంటండి అంటే, అది ఎక్కడికో పారిపోతే ఈడ్చుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి నీకు బుద్ధి లేదా, మూసుకొని కూర్చో అని చెప్పి నిందించరాదు మనసుని. నిజానికి ఈ సాధన చేసే వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటాయి ఈ బాధలన్నీ కూడా. అందుకని చెప్తున్నానన్నమాట. చక్కని సాధన చేసుకుని రేపు స్వామీజీ ఏం మాట్లాడుతున్నారో రేపటి రోజు తెలుసుకుందాం. ఈ శ్లోకాన్ని మరొక్కసారి అందాం. ఆజ్ఞాధారయ శ్రోతసాసమం సరళ చింతనం విరళ తత్పరం. అద్భుతమైన శ్లోకాన్ని మనం చక్కగా ఇవాళ శ్రవణము ద్వారా విన్నాము. మననం చేసుకుని నిధిధ్యాసము ద్వారా ఆ యొక్క ధ్యానంలో ఎలా కూర్చోవాలో ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. ఇవాళ క్లాసుకు సంబంధించి